విశాఖ పరవాడ బాధితులకు ప్రభుత్వం అండ, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 1 కోటి పరిహారం. వైసీపీ 5 ఏళ్లు ఉద్యోగులను వేధించింది, జగన్పై బొప్పరాజు విమర్శలు. ముంబై హీరోయిన్ కు వైసీపీ వేధింపులు, ఆలస్యంగా వెలుగులోకి ఘటన. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మద్యం కిక్, తలసరి వినియోగంలో పోటీ. తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ స్కామ్, 5 జిల్లాల్లోని పలు ఆసుపత్రులపై సిఐడి 17 కేసులు. టీపీసీసీ చీఫ్ ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్, ఆశావాహుల్లో పెరుగుతున్న ఉత్కంఠ. తెలంగాణలో 74 ట్రామా కేర్ కేంద్రాలు, 3 దశల్లో అందుబాటులోకి తీసుకురానున్న సర్కార్. సాయంత్రం ఢిల్లీకి కేటీఆర్ బృందం, రేపు సుప్రీంలో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ. రుణమాఫీపై కంటతడి పెడుతున్న కుటుంబాలే ఎక్కువ, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు. హైదరాబాద్ లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు, పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు నేలమట్టం. హైదరాబాద్ లో 8 కోట్ల విలువైన అఫెట్మిన్ సీజ్, డ్రగ్స్ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్న హైదరాబాద్ సిపి. తెలంగాణకు వర్ష సూచన, 12 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ.